యొక్క శక్తులు 5 ఉంటున్నవి. There are 5 powers in the form of elements. భూమి, One is జలము, అగ్ని, వాయువు, ఆకాశము. earth, water, fire, air and sky. అయితే దీనిని సృష్టి క్రమలుగా భావించడానికి పూనుకున్నప్పుడు దీనికి విరుద్ధమైనటువంటి పదములుగా ఏర్పడుతుంది. ఆకాశము, గాలి, అగ్ని, వాయువు, భూమి అని విరుద్ధంగా తిరుగుతుంది. If you want to understand the process of creation, the process is reversed. It starts from sky, goes to fire, then air, then water and then earth. ఈ సృష్టి క్రమను గురించి ఒక విధంగాను, కేవలం అనుభవం యొక్క క్రమాన్ని గురించి మరొక విధంగాను ప్రకృతి మనకు నిరూపిస్తూ వస్తున్నది. Nature can be understood in 2 different ways. One based upon the process of creation, the second based upon our own experience. అదే విధంగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనేటువంటి యొక్క అనుభూతికి ఉండినటువంటి ఈ ఉపాధులను ఈ సృష్టి క్రమముగా మనం మార్చినప్పుడు ఈశ్వర, విష్ణు, బ్రహ్మగా మారిపోతుంది. If you apply the same principle, the process for Brahma, Vishnu, Maheshwara, it is for the creation. But if it is on the base of experience, it will be Ishvara, Vishnu and Brahma.